వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను చందు. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. రైట్, ప్రతిసారిలానే అంటే విద్యార్థులకి వాళ్ళ కెరీర్కి సంబంధించి ఎడ్యుకేషన్లో ఉద్యోగాలకు సంబంధించి కూడా ఎప్పట్లాగే ఎంతో ఇన్ఫర్మేషన్ని గైడెన్స్ని ఇస్తున్నటువంటి డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ అనేవి వచ్చేసినాయి 2024కి సంబంధించి. అయితే ఇందులో ర్యాంక్స్ కూడా వచ్చేసినాయి. అయితే ఆ ర్యాంక్స్ ఎంతవరకు కరెక్ట్, అదేవిధంగా ఇందులో ఎంతమంది అసలు రియల్గా కోచింగ్ తీసుకున్నారు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడానికి సతీష్ గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. సతీష్ గారు నమస్తే. నమస్తే అండి. సో రిజల్ట్స్ వచ్చేసినాయి. అవునండి, రాత్రి వచ్చినవి. రైట్. దీనికి సంబంధించి రియల్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది, అసలు ర్యాంక్స్ అన్నీ నిజమేనా కాదా మీ మాటల్లో? అంటేనండి, రిజల్ట్ మనకి అదే 2023లో జరిగిన ఎగ్జామ్ ఏదైతే మెయిన్స్ సెప్టెంబర్లో మనకి జరిగినాయో, సబ్సిక్వెంట్గా మెయిన్స్లో క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటర్వ్యూస్ మనకి జనవరి నుంచి ఏప్రిల్ వరకు కండక్ట్ చేశారు. ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. సో ఏప్రిల్ 9th వరకు ఆల్మోస్ట్ మోరార్లెస్ జరిగినాయి. రిజల్ట్ కూడా చాలా తొందరగానే ఇచ్చినట్టు మనకి. సో ఈ రిజల్ట్ని కానీ మనం ముందు ఒక అండర్స్టాండింగ్ మనం రాగలిగితే, అంటే ఆల్మోస్ట్ 1016 అండి, అంటే అప్రాక్సిమేట్గా 1000 అనుకుందాం మన డిస్కషన్ పర్పస్. ఒక 1000 వేకెన్సీస్ వరకు కూడా వాళ్ళకి అలాట్మెంట్స్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓపెన్ కేటగిరీలో 347, అలాగే ఈడబ్ల్యూఎస్లో 115, ఓబీసీలో 303, ఎస్సీలో 165, ఎస్టీ కమ్యూనిటీకి వచ్చి 86తో మొత్తం మీద ఒక 1016. ప్రతి కమ్యూనిటీలో పీహెచ్ కూడా కలిపి అండి. ఓపెన్ కేటగిరీలో 347 అంటే పీహెచ్ ఒక 10-11 ఉంటాయి, అట్లా అన్ని కలిపి ఓవరాల్గా చూసుకున్నట్లయితే రిజర్వేషన్ వైజ్గా దగ్గర 1016 వరకు మనకి ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా కన్సాలిడేటెడ్ రిజర్వ్ లిస్ట్ అని ఒకటి ఉంటుందండి. అంటే అర్థం ఏంటంటే, కన్సాలిడేటెడ్ రిజర్వ్ లిస్ట్ అంటే ఇప్పుడు ఇందులో మెరిట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఎవరికైనా రిజర్వేషన్ ఉన్నా కూడా ఓపెన్ కేటగిరీ పోస్టులోకి, అంటే ఓపెన్ అంటారా జనరల్ కేటగిరీ అంటారండి. జనరల్ కేటగిరీ అంటే ఎవరైనా రావచ్చు, దానికి ఏమీ రెస్ట్రిక్షన్ ఉండదు. అందువల్ల ఏంటంటే కొంతమంది రిజర్వ్డ్ దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు జనరల్లోకి వస్తారు. అట్లాగే జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అందరూ ఓసీ ఉండరు, డిఫరెంట్ వాళ్ళు ఉంటారండి. సో ప్లస్ ఇందులో వేరే కొంత సర్వీసెస్ కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు, అప్గ్రేడేషన్ కానీ సర్వీసెస్ కానీ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఈ యొక్క రిజర్వ్ లిస్ట్ అంటే ఏంటంటే ఆ అడ్జస్ట్మెంట్ అండి. అంటే రిజర్వ్డ్ దాంట్లో జనరల్ ఎంతమంది ఉన్నారో, జనరల్ దాంట్లో రిజర్వ్డ్ ఎంతమంది ఉన్నారో, సో ఆ బ్యాలెన్సింగ్ ఓవరాల్గా వచ్చినటువంటి ఏ కేటగిరీలో వేకెన్సీ వస్తే ఆ కేటగిరీని మళ్ళీ ఫిల్ చేయడానికి మళ్ళీ కన్సాలిడేటెడ్ రిజర్వ్ లిస్ట్ అని డబల్ గ్యాప్ ఏదైతే ఉంటుందో డబల్ పొజిషన్కి ఇవ్వడం జరిగింది. 240 వరకు లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ 240లో అన్ని ఫిలప్ అవ్వవు, జనరల్గా ఒక సగం వరకు ఫిలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక 120 వచ్చి జనరల్కి ఇచ్చారు, అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చి 36 వరకు, అలాగే ఓబీసీ వచ్చి కొన్ని, అలాగే ఎస్సీ ఎస్టీ మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే ఓవరాల్గా 240 వరకు మనకి ఇవ్వడం జరిగిందంటే. ఇది కాకుండా ఇంకోటి ప్రొవిజనల్ లిస్ట్ అని ఒకటి ఉంటుందండి. ప్రొవిజనల్ లిస్ట్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళలో కానివ్వండి, లేదా రిజర్వ్ లిస్ట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఈ రెండింటిలోనూ ఇంకా వెరిఫికేషన్ అవసరం ఉంటుంది. వీళ్ళకి యాక్చువల్గా పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది ముందు. పోలీస్ వెరిఫికేషన్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా, ఏదైనా ఇష్యూస్ ఏదైనా ఉన్నా, సర్టిఫికెట్లో ఏమైనా లోపాలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళని పెండింగ్లో పెడుతుంది. పెండింగ్లో ఏం చేస్తుంటారంటే, యూపీఎస్సీ అనేది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ మొత్తం కండక్ట్ చేసి ఇంటర్వ్యూస్ అన్ని కండక్ట్ చేస్తుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది చేసి ఎవరికి ఇస్తుంటే డిఓపిటీ అని మనకు ఒక మినిస్ట్రీ ఉంటుంది మనకి సెంట్రల్ గవర్నమెంట్లో, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అని. అది ఓవరాల్గా హెడ్ ఆఫీస్ అండి మొత్తం ఆల్ సెంట్రల్ సర్వీసెస్కి. ఈ డిఓపిటీ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తుంది. డిఓపిటీ ఏం చేస్తుందంటే ఈ మిగిలినటువంటి ఎవరైతే ప్రొవిజనల్ లిస్టులో ఏదైనా ఇష్యూస్ ఎవరైనా ఉన్నా కూడా అవన్నీ సార్ట్అవుట్ చేసుకుని ఫైనల్గా ఏ సర్వీస్కి అలాట్ చేయాలి అన్నదే డిఓపిటీ డిసైడ్ చేస్తుంది. డిఓపిటీ అనేది నోడల్ ఏజెన్సీ, డైరెక్ట్లీ వర్క్స్ అంటారు ద పిఎంఓ ఆఫీస్. అది పిఎం కింద పనిచేస్తుంది డైరెక్ట్గా. అది జనరల్గా డిఓపిటీ అనేది ఆల్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్, అటు అడ్మినిస్ట్రేటివ్ కానీ లేదా క్యాడర్కి సంబంధించిన కానీ ప్రమోషన్కి సంబంధించి కానీ ఎవ్రీథింగ్ డిఓపిటీ చూస్తుందండి. సో ఈ డిఓపిటీకి ఇచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే సర్వీసెస్ వేకెన్సీ పోషన్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఐఏఎస్ ఉందనుకోండి, మొత్తం కలిపి 180 ఉన్నాయి.
180 అంటే జనరల్గా ఓపెన్ కేటగిరీ జనరల్ వచ్చి 73, ఈడబ్ల్యూఎస్ 17, ఓబీసీ వచ్చి ఒక 49, ఎస్సీ 27, 14 అలాగా. అలాగే ఐపీఎస్ ఉందనుకోండి ఒక 200. అట్లాగే మీకు ఐఎఫ్ఎస్ ఉందనుకోండి ఎప్పుడు ఎక్కువ ఉండి ఈసారి కొంచెం తక్కువ ఉన్నాయి 37 ఉన్నాయి. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ అంటారండి. గ్రూప్ ఏ సర్వీసెస్ మిగతా సెంట్రల్ సర్వీసెస్ అన్నీ కూడా 613 ఉన్నాయి. అలాగే గ్రూప్ బి సర్వీసెస్ 113. రఫ్గా వచ్చి 1143 వేకెన్సీస్ వరకు మనకు ఉన్నాయి. అంటే లిస్టులో మీకు 1116 ఇచ్చినప్పటికీ కూడా వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి. అవి కొన్ని రిజర్వ్ లిస్ట్ నుంచి వస్తాయండి. అవి కరెక్ట్ క్లారిటీ వచ్చిన తర్వాత ఏ రిజర్వేషన్ వాళ్ళు దేంట్లో సెలెక్ట్ అయ్యారండి. ఇక్కడ ఓవరాల్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే లిస్ట్ అనేది ఏదైతే మనకి ఫైనల్గా ఇచ్చినటువంటి లిస్ట్ ఏదైతే మనకి 1016 ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ జాబ్లు ఉన్నట్టు. ఓకే. రిజర్వ్ లిస్ట్ అనేది అందులో కొంతమందిని పిక్ చేస్తారు. ప్రొవిజనల్లో ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి ఏదన్నా వాళ్ళు డ్రాప్ అయిపోతారు ఏదన్నా. సో ఇది ఓవరాల్గా మనకు ఉన్నటువంటి పిక్చర్. అంటే మన ఇది చూసుకుంటే అంటే ఓవరాల్గా మనకి రిజల్ట్ని మనం అనాలిసిస్ చేసినట్లయితే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లోకి నేను వస్తాను. సో దీంట్లో అలా కోచింగ్స్ ఎంతమంది తీసుకున్నారు, అసలు కోచింగ్స్ నిజంగా తీసుకున్న వాళ్ళు, ఎందుకంటే రకరకాల పబ్లిసిటీలు చూస్తున్నాం కదా మార్కెట్లో అప్పుడే మొదలైపోయినాయి అన్న పాయింట్లోకి మనం వద్దాం. అంటే ఇప్పుడు జనరల్గానంటే సివిల్ సర్వీస్ అనేది ఒక 15-20 సంవత్సరాల క్రితం ఎక్కువగా మనకి మీడియా కానీ ఇంటర్నెట్ కానీ సరైనటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కానీ ఇవేమి లేవండి. కోవిడ్ తర్వాత బాగా పెరిగినాయి. చాలామంది విద్యార్థులు ఈ మధ్యకాలంలో ఒక 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి మీరు అబ్జర్వ్ చేసినా కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువైందండి. ఎక్కువగా ఇప్పుడు వచ్చినటువంటి ర్యాంకర్స్లో ఎవరైతే ఉంటారో మ్యాక్సిమం ర్యాంకర్స్ అంటే 80-90% ఆఫ్ ది ర్యాంకర్స్ అసలు కోచింగ్ అనేది ఏదైనా ఒక పార్ట్కి ఏదైనా గైడెన్స్కి లేకపోతే ఏదైనా ఒక ఆప్షన్ ఉందో ఏదో ఆంథ్రోపాలజీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3వ ర్యాంక్ వచ్చింది అమ్మాయి తెలంగాణ అమ్మాయికి. ఇప్పుడు అనన్యారెడ్డి అమ్మాయికి వచ్చింది. ఒక ఆంథ్రోపాలజీకి ఏదో కోచింగ్ తీసుకుంది హైదరాబాద్ ఢిల్లీలో ఉదాహరణకి. ఇట్లా ఏదైనా ఒక పార్ట్కి ఏదైనా అవసరమైతే ఏదైనా గైడెన్స్ లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూకి ఏదైనా వెళ్ళటం లేకపోతే మాక్ ఇంటర్వ్యూస్కి ఏదైనా వెళ్ళటం అలా తప్ప ఫుల్ ప్లెడ్జ్డ్గా కోచింగ్ ఇచ్చేసి ర్యాంక్ రావడం అనేది అసలు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మహా అయితే 1 or 2 పీపుల్ మీరు చూడొస్తామనంటే 1 or 2 అంటే చాలా చిన్న నెంబరే కదా. అవును, చాలా చిన్న నెంబరే కదండి అది. ఈ మిగిలినటువంటి ఏదైతే కోచింగ్ సెంటర్లో మీకు వేస్తున్నారో వీళ్ళు ఎలా ఉంటుందంటేనండి ప్రతి ఓడు ఎవడ ర్యాంక్ పడితే ఆ ర్యాంక్ చూపించేసుకోవడమే. వెళ్ళిన పేరెంట్స్ కూడానండి వీళ్ళకి అవగాహన ఉండదు. ఇప్పుడు బోర్డు పెట్టుకుంటాడండి నాకు ర్యాంక్ వచ్చిందని. ర్యాంక్ వచ్చినవాడు నాకు పరిచయం చేయంటే ఇదేమో ర్యాంక్ కోడ్ ఏమీ ఉండదు కదా. ప్లస్ ర్యాంకర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ముందు పరిచయాలు ఉన్నాయనుకోండి, ఎవరికైనా ఫ్రెండ్షిప్ రిలేషన్ లేకపోతే ఇంకోటి. ఇప్పుడు నాకు చాలామంది పరిచయం ఉందనుకోండి, రమ్మంటే వస్తారు కదా. అట్లాగా తీసుకొచ్చి లేదా డబ్బులు ఇచ్చి తెచ్చుకోవడం లేదా పేరెంట్ ద్వారా తెచ్చుకోవడము, కొంతమందిని ఇంటర్వ్యూలు చేయడము, ఇలా రకరకాలుగా నిజంగా మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసు ఆశతో వచ్చి జాయిన్ అయ్యి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఎవరికి ర్యాంకులు రావట్లే. వీళ్ళందరూ ర్యాంకర్స్ ఎవరైతే మెజారిటీ ఆఫ్ ది కేసెస్లోనంటే స్ట్రాంగ్ కాలేజెస్లో చదివి బెటర్ కాలేజెస్లో చదివి చక్కగా వాళ్ళు ఓన్గా బిల్డ్ చేసుకుంటూ చదువుకుంటూ వచ్చి ఎక్కడ అవసరం ఉంటే ఆ ఒక్క పార్ట్ని మాత్రం అది ఎక్కువగా గైడెన్స్ మెంటరింగ్ ద్వారా తీసుకుంటూ సబ్జెక్ట్లో ఏదైనా అవసరం ఉన్నట్లయితే ఆ ఒక్క పర్టికులర్ 1 month or 2 months ఏదైనా అవసరం ఉన్నట్లయితే ఎస్ఐ రైటింగ్ కానీ అయితే ఆప్షనల్ కానీ ఇంకోటి కానీ ఆ కన్సర్న్ పర్సన్స్ ఏదైనా ఢిల్లీలో కానీ అక్కడక్కడ ఎవరైనా కొంచెం ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుని చేసినటువంటి విద్యార్థులు ఉన్నారు తప్ప ఇంకోట్లేదు. ఇంకొక పాయింట్, ఈ 2 రాష్ట్రాల్లో ఇప్పుడు మనకి 1040 దాకా వేకెన్సీస్ మనం మాట్లాడుకుంటున్నామండి. జనరల్గా మిగతా అన్ని ఎగ్జామ్స్లో ఐఐటీ కానీ ఇంకోటి కానీ ఏది చూసినా కూడా మన 2 తెలుగు రాష్ట్రాలు 20% పైన ఉంటారండి. 100 ర్యాంకులు ఉంటే 20 ర్యాంకులు మన దగ్గర ఉంటాయండి. ఈ తెలంగాణ ఆంధ్రాలోనే ఉంటాయి మీరు చూసినట్లయితే. సివిల్ సర్వీస్లు అన్నీ ఉండవండి. ఇది ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి పాస్ ఆన్ చేస్తున్నారంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి అఫీషియల్గా ఇప్పటికి ఇచ్చినటువంటి డిక్లేర్ చేసినటువంటి నెంబర్ చూస్తే 35 నుంచి 40 మాత్రమే ఉన్నాయండి. ఎలాగా వేరే రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్ సెంట్రల్లో రాసిన వాళ్ళని కలిపి వాళ్ళని మనోళ్ళు ఎక్కువ ఢిల్లీలోను వేరే చోటకి వెళ్ళి చదివి అక్కడ రాస్తారు. వాళ్ళకి కలిపినా కూడా 47 ఉన్నారండి. అంతే. 47 అంటే 2 రాష్ట్రాలు కలిపి ఒక రాష్ట్రం కాదండి. 2 రాష్ట్రాలు కలిపి 47 అంటే 5% కూడా కాదు. 1000లో 47 అంటే ఎంత అండి మీకు? అంతే కదండి, చాలా తక్కువే కదండి. ఒక 5% లోపు. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో 2%. అంటే 100 వేకెన్సీలు ఉంటే ఒక్కొక్క రాష్ట్రంలో 2 నుంచి 3 సెలెక్ట్ అయ్యారు మనం, అంతే. ఎక్కువ తక్కువ పక్కన పెట్టినట్టే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది అంటే ఒక 40 నుంచి 45 మంది సెలెక్ట్ అయినటువంటి సర్వీసెస్లో ఉద్యోగాలలో 15 మంది ఆల్రెడీ ఇంతకుముందు ర్యాంక్ వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్, ఇప్పుడు 10లో 3 ర్యాంకులు ఆల్రెడీ ఐపీఎస్ వాళ్ళు. ఇక్కడ మన నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, ఇంక్లూడింగ్ ఫస్ట్ ర్యాంకర్. వీళ్ళు ఎవరో కోచింగ్లు తీసుకున్న వాళ్ళు కాదు వీళ్ళేమని మామూలుగా.
జస్ట్ మెంటరింగ్. వాళ్ళు అంతకుముందు ఆల్రెడీ ర్యాంక్ కొట్టిన వాళ్ళండి, వాడు ఓన్గా చదువుకున్నాడు. అవును. ఈ 10 మందిలో ఎవరిని తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ మీకు ఎవరో కూడా ఫుల్ పేజ్గా కోచింగ్ తీసుకున్నాడు ఒక్క స్టూడెంట్ లేడు. టాప్ 10 చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చేటప్పటికి కోచింగ్ సెంటర్లు ఎన్ని ఉన్నాయంటే అప్రాక్సిమేట్గా 250 అండి లెక్క. చిన్న చిన్న కలిపితే 500 వచ్చినాయి. రకరకాల కోచింగ్ పేటర్లతో చెప్తున్నారు కదా. ఓ 400 కోచింగ్ సెంటర్లు అండి, ఓ 40 మంది. లాజిక్ చూడండి, అర్థం చేసుకో. 40 మందికి 400 కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. 400 కోచింగ్ సెంటర్లు కలిపి కనీసం 10 మందిని కూడా ప్రొడ్యూస్ చేయలే. అవును. ఈ 400 మంది కలిపి మోసం చేసి అబద్ధాలు చెప్పి పిఆర్ఓలను పెట్టి పల్లెటూర్లకు పంపించేసి, పల్లెటూర్లు అంటే మీకు ఎక్కడ దొరుకుతారు ఈ అమాయకుల స్టూడెంట్స్, ఈ ఆశ ఉన్నవాళ్ళు? అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం, వరంగల్ ఈ ఏరియాస్లో విలేజ్లో ఉంటారు కదా. వాళ్ళ అమాయకులని అన్నంటే వాళ్ళకి ఆశ ఎక్కువ, డిజైర్ అనుకోండి, దాన్ని డీప్ డిజైర్ అని ఉంటుంది. దాన్ని క్యాష్ చేయడం ఈజీ కదా. ఇప్పుడు అంతే కదా. మీకు వీళ్ళు సిటీస్లో ఉంటారు కొంతమంది చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు ముంబై కానీ లేకపోతే ఇది కానీ ఎవరిని పడితే వాడిని అట్రాక్ట్ చేయలేరు వీళ్ళు. ఎక్కువగా వీళ్ళ టార్గెట్ ఎక్కడంటేనంటే విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న విలేజ్లు, విజయవాడ చుట్టుపక్కల ఉన్న విలేజ్లు, బందర్ రోడ్డు, ఇక్కడ హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్, లేకపోతే హిమాయత్ నగర్, లేకపోతే ఈ ఏరియాలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మొత్తం ఈ తెలంగాణలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ. ఇది కాకుండా కోచింగ్ సెంటర్స్ వరంగల్లో బి కేటగిరీ టౌన్స్ అంటారండి వీటిని. విజయవాడ, విశాఖపట్నం ఇవి సి కేటగిరీ టౌన్స్ ఉంటాయండి. ఇంకా కొంచెం కిందకి వెళ్తే మీకు నెల్లూరు, ఒంగోలు పట్టణాలు మీకు ఈవెన్ ఆదోని చిన్నవి కూడా, అలాంటి చోట కూడా ఇన్స్టిట్యూట్స్ వచ్చేసినాయి. మొత్తం కలిపితే రిజిస్టర్ అయినవి 300, ఇంకా అన్అఫీషియల్గా ఉన్నవి 500. 40 మంది వీళ్ళ వ్యాపారం ఎంత చేస్తున్నారు అని వస్తే సంవత్సరానికి వచ్చి తక్కువలో తక్కువ 500 నుంచి 600 కోట్లు వ్యాపారం చేస్తున్నారట. అఫీషియల్ గా గవర్నమెంట్ లెక్క వాళ్ళు చూపించే అంటే అంతే కదా. అంటే ఈ 600 కోట్ల వ్యాపారం అంటే 40 మంది సెలెక్ట్ అయితే అంటే ఒక మనిషి ఒక సెలక్షన్ అయ్యే మనిషి మీద 10 నుంచి 20 కోట్ల వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు. చిత్రం ఏంటంటే ఈ 40 మంది ఈ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చిన వాళ్ళల్లో ఎవరో ఉండరో 2-3 తప్ప. ప్లస్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ఇంకా అర్థం చేసుకోండి, ఎక్కువ మంది కోచింగ్స్ డబ్బులు పెట్టి వచ్చిన వాళ్ళు జనరల్గా ఓపెన్ కేటగిరీ వాళ్ళు పాపం అంటే కొంచెం మనీ ఉన్న వాళ్ళు. నా ఉద్దేశం ఇక్కడ మళ్ళీ నేను తక్కువ ఎక్కువ అని కాదు కానీ మామూలుగా జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ చెప్తున్నాను నేను. దీంట్లో మళ్ళీ వేరే లాజిక్ ఏం లాగదు కానీ అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న వేకెన్సీలు 350 ఇందులో. ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి 40 మందిలో ఓపెన్ కేటగిరీ నుంచి సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కనీసం 15 మంది లేరు ఇప్పుడు. అందులో కోచింగ్ సెంటర్ నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరే. మిగిలినటువంటి విద్యార్థులు మా దగ్గరకు వచ్చారు, మాట్లాడాడు, మా దగ్గర ఒక సబ్జెక్ట్ తీసుకున్నాడు, లేదా మా మాస్టర్తో మాట్లాడాడు. మాక్ ఇంటర్వ్యూస్కి వెళ్తారండి, 20 చోట్లకి వెళ్తారండి వాళ్ళు. ఢిల్లీలో వాజీరామ్ దగ్గరికి వెళ్తారు, లేకపోతే హైదరాబాద్లో ఇంకో చోటకి వెళ్తారు, లేకపోతే నేమో దృష్టి ఐఏఎస్ అకాడమీ అని చాలా రకరకాల మేడీజీ అని చాలా రకరకాల అకాడమీలకు మాక్ ఇంటర్వ్యూస్కి వెళ్తారు కదా. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యారు, సతీష్ గారు నన్ను మాక్ ఇంటర్వ్యూ చేయండి అంటారు. నా దగ్గర కూడా నేను మాక్ ఇంటర్వ్యూస్ ఈ సంవత్సరం కూడా చాలా మందికి చేశాను, ర్యాంకులు వచ్చినాయి. నా వల్ల వచ్చినాయి చెప్పట్లేదు నేను, పాపం ఇప్పుడు కాదండి మీరు వచ్చారు, మీకు ఏదైనా సలహా కాలితే నేను చెప్తాను, నా వల్ల మీరు వచ్చేసారంటే తప్పు కదండి అది. నేను అది స్టూడెంట్ కష్టంతో తెచ్చుకునే ఎగ్జామ్ అంటే అది. ఇదేమి 9th క్లాస్ 10th క్లాస్ 12th క్లాస్ ఎగ్జామ్స్ కాదు, లేకపోతే ప్రాక్టీస్ చేస్తే కొంత ఐక్యూ లెవెల్ బేస్డ్ చేసేస్తే వచ్చేది కాదండి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఎగ్జామ్ని చూపించి పల్లెటూరు నుంచి 100,000 మందిని తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చి మోటివేట్ చేసేసి దగ్గరగా ఇంచుమించుగా మీకు 500 కోట్ల వ్యాపారం 2 రాష్ట్రాల్లో జరుగుతుందండి సంవత్సరానికి. సెలెక్ట్ అయినటువంటి 40 మందిలో కోచింగ్ తీసుకున్న విద్యార్థులు 3 నుంచి 4 కూడా ఉంటారండి, ఫుల్ టైం ఉంటారు. అంటే వాళ్ళ ఓన్గా వాళ్ళ స్వతహాగా వాళ్ళ కష్టమేనండి అది. సివిల్ సర్వీస్ అనేది ఒకటి మోటివేట్ చేస్తేనే ఒకటి గెంటించుకునే ఎగ్జామ్ కాదండి. ఎందుకంటే నేను రాశాను, నేను ఎంతోమందిని తయారు చేశాను. ఈ సంవత్సరం కూడా నా స్టూడెంట్స్ 3 నా గైడెన్స్ వల్ల సెలెక్ట్ అయ్యారు, అది సపరేట్గా వీడియోలో నేను చెప్తాను. అట్లాగే డిగ్రీతో పాటు మోసం చేస్తున్నారు చాలా కాలేజీలు, దాన్ని కూడా నేను సపరేట్ వీడియోలో మనం చెప్దాం. బట్ ఇప్పుడు కోచింగ్ సెంటర్స్కి వెళ్ళడం వల్ల ఎంతమందికి వస్తున్నాయి లేదా అని నేను ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, ఈ రిజల్ట్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంక భారతదేశంలో ఉన్న ప్రతి కోచింగ్ సెంటర్ బోర్డుల మీద ఈ నెంబర్లే, ఇంక నెంబర్లో ఈ జనాలకి అసలు బేసికల్గా ఎంతమంది ఉంటారో, ఎన్ని ఓపెన్ కేటగిరీ పోస్టులు ఉంటాయి, ఇంతకుముందు సెలెక్ట్ వాళ్ళు ఎంతమంది వచ్చారు అసలు. పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ర్యాంక్ వచ్చింది అనుకుందామండి, పోనీ అనుకుందాం సరే, ఇక్కడ ఉన్న బాలాలత గారు ఇన్స్టిట్యూట్కి ఒకటి వచ్చింది, లా ఎక్సలెన్స్ ఒకటి వచ్చింది అనుకుందాం, 2 వచ్చినాయి 3 వచ్చినాయి
పోనీ అయిపోతే ఇంకా మీ హయ్యర్ సైడే చెప్తానండి 4 వచ్చినాయి 5 వచ్చినాయి అనుకుందాం అని రాలేదు పోనీ అనుకుందాం. ఓకే 2000 మంది స్టూడెంట్స్ కోచింగ్ చెప్పి 5 ఇస్తే మరి మిగతా 1995 మంది పరిస్థితి ఏంటి? మరి 2000 మంది దగ్గర మనిషి దగ్గర 2 లక్షల డబ్బులు తీసుకున్నారు కదా, ఎంత వ్యాపారం చేశారు మీరు? అంతా మోసమే ఈ ఐదుగురు కూడా ఎలాంటి కాలేజీల్లో డిగ్రీలు చదివారు అన్న జ్ఞానం కనీసం ఆలోచించాలి కదా పేరెంట్. అంటే ఆ ఆలోచన శక్తి ఉంటుంది, అది నీకున్న ఆశ కమ్మేస్తుంది దాన్ని. ఇప్పుడు బిజినెస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తేనండి, నువ్వు 4 న్యాయం చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఆడో 10 మంది న్యాయం చేస్తే ఇంకా డబ్బులు ఇస్తారని చెప్తారు. ఏదని చైన్ బిజినెస్ ఏదో అంటారు దాని పదంగా, ఎవరు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, ఏదో అంటారు కదా, ఉంటారు కదండి. ఇది రిస్క్ అని తెలిసినా మీరు చేస్తారు తెలుసా వ్యాపారం అది. అంటే మీ వీక్నెస్ మీ డిజైర్ దాన్ని కప్పేస్తుంది. మందు తాగుతారు మీరు, నేనైనా తాగాను, ఇది తాగితే హెల్త్కి మంచిది కదా నాకు తెలుసు, కానీ తాగుతాను. చూసారా, అంటే తాగడం మంచిది కాదు అని తెలిసినా నేను తాగుతున్నాను అంటే నా కోరిక బలం కాబట్టి దాన్ని కప్పి ఇది ముందుకు వచ్చేస్తుంది. అంతే కదండి. ఒకటి మనకి తప్పని తెలిసినా అంటే మన ఆశ మనల్ని క్వశ్చనింగ్ అయినవదు. ఇప్పుడు మీరు మందు తాగుతున్నారు అనుకోండి, నేను రోజు చెప్తున్నాను అనుకోండి, 2-3 రోజుల తర్వాత సతీష్ గారు నాతో మాట్లాడరు, మీరు నేను రోజు మీతో మాట్లాడేది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందనే దాని మీదకే వెళ్తుంది. అంటే నేను వద్దని చెప్తున్నాను అనుకో 2 సార్లు ఏమంటారు మీరు, ఇంక నాతో మాట్లాడతాం మానేస్తారు మీరు. అలా ఏంటంటే మీకున్న వీళ్ళకి ఏంటంటేనంటే ఈ స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరినో పేపర్లో చూసి సర్లే పలానా ఆవిడ ఇప్పుడు 3వ ర్యాంక్ వచ్చిందంటే తెలంగాణలో అమ్మాయికి, లాస్ట్ ఇయర్ కూడా 3వ ర్యాంక్ వచ్చిందండి మనకి. మరి సెంటిమెంట్ ఏంటో తెలియదు కానీ లాస్ట్ ఇయర్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు టాప్ ర్యాంక్ 3వ ర్యాంకు అమ్మాయి IIT హైదరాబాద్ అమ్మాయి. ఈ అమ్మాయి జాగ్రఫీ చదివిందంటే వచ్చిందంటే నేను కూడా చదివేస్తాను. ఈ అమ్మాయి మిరిండా కాలేజ్ నుంచి టాప్ మోస్ట్ కాలేజ్ చదివింది. ఆ అమ్మాయి ముందు నుంచి ప్లాన్ చేసుకుంది, ఆ అమ్మాయికి ఉన్న స్కిల్ సెట్ వేరు, CUETలో టాపర్ ఆ అమ్మాయి. ఇట్స్ డిఫరెంట్ ఆల్ టుగెదర్ స్టోరీ. అదే కాలేజీలో టాప్ మోస్ట్ కాలేజ్ అండి ఇండియాలోనే, ఆల్మోస్ట్ టాప్ 3 కాలేజెస్ అది మామూలుగా ఇండివిజువల్ కాలేజెస్లో, కామర్స్ హ్యుమానిటీస్ ఇచ్చే కాలేజెస్లో ఇండియాలోనే. ఆ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులు 200-300 మంది ఉంటే అందులో 3-4 వచ్చినాయి మళ్ళీ అక్కడ కూడా, అలాంటి కాలేజీలో కూడా. ఇప్పుడు 2-3 ఫోటోలు వేస్తారండి. ఇప్పుడు మీరు క్రాస్ రోడ్స్ వెళ్తే రేపే నుండి వెళ్ళారు అనుకోండి మీరు క్రాస్ రోడ్స్కి, అసలు మీకు ఎన్ని ఫోటోలు కలితే అన్ని ఫోటోలు కనపడతాయి. ఈ జనం ఈ ఆశ ఏదైతే ఉంటుందో కోచింగ్ వెళ్ళిపోతే వచ్చేస్తుంది, నోట్స్లు రాసేసుకుంటే వచ్చేస్తుంది, కష్టపడి చదివేస్తే వచ్చేస్తుంది, ఇది మైకం కప్పేస్తుంది అంటే. ఇది ఒకటి గెంటించుకునే ఎగ్జామ్ కాదంటే, ఓన్గా సెల్ఫ్ డ్రివెన్తో, ఓన్గా స్ట్రాంగ్ డిటర్మినేషన్తో, కోరిక ఉంటే సరిపోదు, వర్క్ చేసి దమ్ము ఉండాలి. నేను ఆ పదాన్ని వాడడానికి నేనేమో భయపడట్లా, అంతే కదండి. మీకు డబ్బులు కారు కొనుక్కోవాలంటే కొనుక్కోవడానికి సరిపడే డబ్బులు సంపాదించే దమ్ము ఉందా లేదా అన్నది క్వశ్చనే. అది మేబీ మీ యోన్ హర్ట్ చేసి ఉండొచ్చు నేను ఆ క్వశ్చన్ వేయడం వల్ల, బట్ మీకైతే అది క్వశ్చన్ అయితే వ్యాలిడ్ క్వశ్చనే కదా. అవును, వ్యాలిడే, అంతే కదండి. మీరు కొంటారన్నారండి, అంతే కదండి. అంటే స్టూడెంట్ యొక్క సక్సెస్ అనేది అంటే స్మాల్ చిన్న ముక్కలు కలిపితే సక్సెస్ అవుతుంది. ఒకేసారి ఉంటుంది ఎక్కడన్నా కదండి, ఇట్స్ పీసెస్, అంతే కదండి. సో దయచేసి పేరెంట్స్ స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డెఫినెట్గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ అండ్ టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్. ఇట్స్ నాట్ కంట్రీ కదండి. ఇప్పుడు IIT కానీ, నీట్ కానీ, సివిల్ సర్వీస్ కానీ, గేట్ కానీ, ఇంజనీరింగ్ సర్వీస్ కానీ, ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్లో ఇప్పుడు ఆల్ ఇండియా ఎయిర్ ఫస్ట్ ర్యాంక్లో మీరు తీసుకున్నప్పటికీ, ఈవెన్ ఆదిత్య తీసుకున్న, సెకండ్ ర్యాంక్లో మనం తీసుకున్నటువంటి స్టూడెంట్ కానీ, లేకపోతే థర్డ్ ర్యాంక్లో ఉన్నటువంటి అనన్య కానీ, 4th ర్యాంక్ సిద్ధార్థ మనం తీసుకున్న, 5th ర్యాంక్ సుజన, లేకపోతే 6th ర్యాంక్ సృష్టి అనే అమ్మాయి, 7th ర్యాంక్ రాతూర్, అలాగా ఆశిష్ కుమార్ 8th ర్యాంక్ కానీ, లేకపోతే నజూన్ ఒక లేడీ ఆవిడ 9th ర్యాంక్ అని, 10th ర్యాంక్ ఐశ్వర్య ప్రజాపతి, వీళ్ళందరూ కూడానండి వాళ్ళ అండర్ గ్రాడ్యుయేషన్ స్ట్రాంగ్ అండర్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళండి. ఎవడో వీక్ అండర్ గ్రాడ్యుయేషన్ లేడు ఇందులో. నాలసార్లోను, IITలోను, ఢిల్లీ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు అందరూ. అంటే వాళ్ళు చదువుకునే రోజుల్లోనే మంచి కాలేజీలో చదువుకున్నారు కాబట్టి చక్కగా వాళ్ళు ఓన్గా బిల్డ్ చేసుకుని, అన్ని సోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి కదండి ఫ్రీగా. వీళ్ళ మెంటర్ని పట్టుకుంటారు, ఎవరినొకళ్ళని గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారండి. ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఎలా చదవాలి, ఎలా చదవకూడదు, ఎలా ఆన్సర్ రాయాలి, ఎలా ఆన్సర్ రాయకూడదు, ప్రజెంటేషన్ ఏ విధంగా చేయాలి, మిస్టేక్స్ ఎక్కడ జరుగుతున్నాయి. సో ఇలాంటి వాటిలో గైడెన్స్ తీసుకుని చక్కగా ఓన్గా చదువుకుంటారు, ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చదువుకుని లాస్ట్ మినిట్లో ఏదైనా మాక్ ఇంటర్వ్యూస్ కానీ వీటికి కానీ ఏదైనా ఉంటే అలాంటి వాళ్ళు ఎవరి సహాయం తీసుకుని కొంత ఇంటరాక్ట్ అయితే చేసుకుంటారు. వీళ్ళందరూ కనపడరు, జస్ట్ ఒక రూమ్లో కూర్చొని చదువుతూ ఉంటారు, అసలు కనపడరు. ఈ కనపడే చెత్త ఉంటుంది చూసారా, ఈ కూరగాయల చెత్తలాగా ఇది కనపడుతుంది మనకి హిమాయత్ నగర్లోను, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోను,
లేకపోతేనేమో ఇప్పుడు కొత్తగా ఈవెన్ అవుట్స్కట్స్లో కూడా పెడుతున్నారులేండి రకరకాలుగా. వీళ్ళు ఎవడు ఇప్పుడు వచ్చిన ర్యాంకుల్లో లేరు అని ఎప్పుడు చెప్తున్నాం మన వీడియోలో. సతీష్ గారు ఏంటి ఆవేశంగా చెప్తున్నారు అని అంటారు కదా, ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ అవుతుంది. నిన్న వచ్చిన రిజల్ట్లో ఎవడో లేడు మళ్ళీ. ఈ శత కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరు లేరు. మళ్ళీ అఫీషియల్గానే మనం చెప్తున్నాం, ఇప్పుడు ఆన్ ది స్క్రీనే చెప్తున్నాం మనం. సో అందువల్ల ఏంటంటే దయచేసి ర్యాంకులు చూసి తొందరపడి మీరు ఆవేశపడిపోయి వెళ్ళిపోయి 1,00,000-2 లక్షల ఫీజులు కట్టేయడం, హాస్టల్లో జాయిన్ అయిపోవడం, ఇలాంటి పనులు దయచేసి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చేయొద్దండి. అది నెమ్మదిగా స్టూడెంట్ ఒక మంచి కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత కాలేజీలో చక్కగా చదువుకుంటారు. చదువుకున్న తర్వాత ఓన్గా బిల్డ్ చేసుకోగలరండి. ఒక మంచి కాలేజీలో చదివిన విద్యార్థికి ఓన్గా బిల్డ్ చేసుకునే స్కిల్ రాదనుకుంటున్నారా? వస్తుంది కదండి. ఒక మంచి కాలేజీలో చదివారండి మీరని, ఒక టాప్ కాలేజీలో చదివారు, ఏదో నల్సార్లో చదివారు హైదరాబాద్లో అనుకుందాం ఉదాహరణ, మీకు ఆ స్కిల్ ఆటోమేటిక్ వస్తుందండి, డిగ్రీ ఇస్తుంది మీకు. చక్కగా మీరు ప్యారల్గా ప్లాన్ చేసుకోండి, చదువుకోండి, ఓన్గా చదువుకోండి, ఆన్సర్ రైటింగ్ రాయండి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయడం రావాలి. ఇక్కడ ప్రిలిమ్స్ అంటే 4 పుస్తకాలు చదివి కోచింగ్కి వెళ్తే కాదు, ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ నేర్చుకుని ఏదైనా గైడెన్స్ ఉంటే తీసుకోండి. ఏదైనా ఒక పార్ట్కి మీకు అవసరమైతే ఆ ఒక్క పార్ట్కి మీరు వెళ్ళండి, ఏదైనా ట్రైనింగ్ తీసుకోండి, తప్పలేదు. తప్ప నేనేదో ఎక్కడ పనికి మళ్ళీ చోట డిగ్రీ చదివాను లేకపోతే ఇంజనీరింగ్ చదివాను, నేను కోచింగ్కి వెళ్తాడు కోచింగ్ చెప్పేస్తే నాకు ర్యాంక్ వచ్చేస్తుంది, ఇదేనా మసాజ్ బాడీ మసాజ్ కాదు, వీళ్ళు బాడీ అడిగి ఇచ్చేస్తాడు మసాజ్ చేయడానికి, లేకపోతే ఇదేమో హోటల్ కాదు వీళ్ళు డబ్బులు కట్టితే భోజనం తినేయడానికి, లేకపోతే ఏమో బస్సు కాదు డబ్బులు కట్టి కూర్చుంటే బస్సు ఒకటి తీసుకెళ్ళడానికి. ఇది కాదు. మన రెస్పాన్సిబిలిటీయో లేకపోతే మనకున్న నెప్పినో కోచింగ్ సెంటర్ డబ్బులు కడితే ఆడు తీరుస్తాడు అనుకోవడం తప్పు. స్టూడెంటే చక్కగా ఓన్గా బిల్డ్ చేసుకుని ఎక్కడ ఒక 10% 20% మైనస్లు ఉంటాయి, ఆ మైనస్లు ఐడెంటిఫై చేసుకుని కష్టపడి ఓన్గా చదువుకుని ఆ మైనస్లకి మీరు వెతుక్కోవాలి. సార్ నాకు ఇలాగా పలానా పొలిటికల్ సైన్స్లో పలానా ఏరియాలో వీక్గా ఉన్నాను, దాని గురించి మాట్లాడు. అది మెచ్యూరిటీ ఉన్న మనిషి మాట్లాడతాడండి. సివిల్ సర్వీస్ మొత్తం కోచింగ్ మీరు ఇవ్వండి సతీష్ గారు, నేను ర్యాంక్ వస్తుంది బాగా చూసారు, అది అలా కాదు. మీరు టు ది స్పెసిఫిక్ ఇన్ డెప్త్ వెళ్ళి ఫిజికల్ జాగ్రఫీలో కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు, ఏదో రాక్స్ గురించో లేకపోతే జియాలజీకి సంబంధించిన ఏరియాలో కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఎట్లా నేర్చుకోవాలి ఏంటి అన్న దాని మీద ఎవరొకళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోవాలి. ఎస్, ఫిజికల్ జాగ్రఫీ సంబంధించి ఇలాంటి బుక్కులు చదవండి, లేకపోతే ఏదో సురేంద్ర సింగ్ అనో లేకపోతే ఇంకో బుక్ మధ్య చూశాను, ఈ చాప్టర్స్ ఎలా చదవండి, దీన్ని ఎలా చదవండి, ఇలా చదవాలి ఒక గంట గైడెన్స్ తీసుకుని సరిపోయింది. చూసారా, అంటే ఆ గ్యాప్స్ ఉంటాయి చూసారా, ఆ గ్యాప్స్ ఫిల్ చేసుకోవడానికి ఎక్స్పర్ట్స్ని మీరు యూజ్ చేసుకోండి. గ్యాప్ ఫిల్లింగ్ మొత్తాన్ని వెళ్ళిపోయి ఆడు చెప్పేస్తాను, నేను నోట్స్లు రాసేసుకుంటాను, నేను రోజు సాయంత్రం మట్లు ఇంటికి చదివేస్తాను, 4వ తరగతి 5వ తరగతి అసైన్మెంట్ పుస్తకాలు కాదు ఇవి, మా అబ్బాయికి 10 వచ్చినాయి కాబట్టి మా అబ్బాయి తెలివైనోడు బాగా చదువుతాడని చెప్పి అనుకుంటారు అమ్మాయికి. ఆ సపరేట్గా అలా వీడియోలు చేయాలి, తెలివైన స్టూడెంట్ అంటే ఏంటో అలా ఉండదండి. ఇది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్కిల్ బేస్డ్ ఎగ్జామ్ అంటే. సో కోచింగ్ సెంటర్స్ దయచేసి మీరు నమ్మొద్దు. కోచింగ్ సెంటర్స్ అన్నీ ప్రతి ర్యాంకు మోసమేనండి. కోచింగ్ సెంటర్కి వెళ్ళి ర్యాంక్ తెచ్చుకున్న వాడు ఎవడో మీకు ఉండడో, ఓన్లీ జస్ట్ కొంత గైడెన్స్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ వచ్చినాయండి, బిట్స్ పిల్లని కూడా ఒకటి వచ్చింది. ఇక్కడ హైదరాబాద్లో కూర్చున్నాడు, మెయిన్స్కి వచ్చి ఏదో ఒక దానికి ఎస్ఐ రైటింగ్ దేనికో తీసుకుంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఎవరో ఇక్కడ క్రాస్ రోడ్స్లో ఉన్న ఇన్స్టిట్యూట్లో ఆవిడ దగ్గర తీసుకుంటే, నా దగ్గర చదువుకుంది, నా దగ్గర నాకు ర్యాంక్ వచ్చిందని చెప్పేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎడవడ ఐఐటి మద్రాసు ఒక ర్యాంక్ వచ్చింది, లాస్ట్ టైం వచ్చింది, ఇప్పుడు ఈసారి కూడా కాన్పూర్ వాళ్ళకి వచ్చినాయి, ఐఐటి గౌహతి వాళ్ళు కూడా వచ్చినాయి చాలామందికి. నేను చెప్తే వచ్చిందంటే నాకు అర్థం కాదు. ఆడికి రాలేదు ర్యాంకు, ఆడు కోచింగ్ సెంటర్ పెట్టుకున్నాడు, ఆడు తమ్ముడికి రాలేదు, ఆడు కొడుకు రాలేదు, ఆడు ఆడి ఇంట్లో కోచింగ్ సెంటర్స్ సోకాల్డ్ 500 కోచింగ్ సెంటర్స్ ఏదైతే మీకు నేను చెప్తున్నానో ఇండియాలో చూస్తే ఒక 1000 ఉంటాయి, 1000-2000 పైన ఉంటాయి కొంచెం ప్రామినెంట్గా ఉన్న కోచింగ్ సెంటర్స్. ఏ ఒక్క కోచింగ్ సెంటర్ కొడుకుకి ఏ ర్యాంక్ రాలా. మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇదే హైదరాబాద్లో ఉన్న కోచింగ్ సెంటర్లో ఉన్న తమ్ముడికి కానీ అన్నకి కానీ కొడుకుకి కానీ ఆడ బామ్మర్దికి కానీ వాడి వైఫ్కి కానీ ఆడికి కానీ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీరు లిస్ట్ తీస్తే తెలిసిపోతుంది కదా. ఏం జరుగుతుంది సార్, సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాయి ఇలాంటి. ఈ మధ్య సినిమాల్లో కూడా వచ్చేసినాయి సార్. ఐఏఎస్లో ఒక పేద విద్యార్థి చాలా కష్టపడి చదువుకుని ర్యాంక్ తెచ్చుకుంటాడు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు మా ఇన్స్టిట్యూట్లోనే చదువుకున్నావు నువ్వు అని చెప్పుకోవాలి, డబ్బులు ఇది వరకు డబ్బులు ఇచ్చేసుకున్నారండి. ఇప్పుడు డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదండి, డబ్బులు ఇవ్వకుండా ఫోటో వేసేసుకుంటున్నారు, ఎందుకంటే మీరు ఫైట్ చేయలేరు ఆడుతో. ఓకే, అదండి. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు ఏదో మీ పని మీరు చేసుకుని చదువుకుంటున్నారంటే మీ ఫోటో అస్సాంలో వేసారు, మీకు ఏం తెలుస్తుంది? అంతే కదా సార్, వేరే స్టేట్లో మనం వెళ్ళి చూడలేం కదా. పోనీ హైదరాబాద్లో మీరు వేసిన మీరు వెళ్ళి మాట్లాడతారా? కోర్టులో కేసేసి ఫైట్ చేసి ఒప్పుకుందా? విజయవాడలో బందర్ రోడ్లో ఉన్న ర్యాంకర్స్ స్వయంగా నాకు చెప్పారండి, సార్ అసలు నా ఫోటో అలా వేసేసుకుంటున్నారు సార్, ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పి నన్ను సలహా పర్సనల్గా అడిగిన ఉన్నారండి లాస్ట్ ఇయర్. అలా జరుగుతుంది సార్ బయట అయితే. అంటే ఒకప్పుడు డబ్బులు ఇచ్చేసుకునేవారు, ఇప్పుడు డబ్బులు కూడా ఇవ్వట్లేదు, నీకు చెప్పరు, వేసేసుకోవడమే. ఇంటర్వ్యూస్కి ఏం చేస్తారు పాపం, తెచ్చుకుంటారు.
ఇంటర్వ్యూకి వచ్చి చెప్పండి మీరు ఎలా గైడెన్స్ ఇచ్చారో ఏంటో చెప్పండి అని చెప్పి వాడు యూట్యూబ్ ఛానల్లో వేసుకుంటాడు. ఈ జనాలు ఉంటారు కదండి, ఈ మ్యాక్సిమం సగం బ్రెయిన్ ఉన్న జనాలు ఉంటారు వీళ్ళు. మనం ఏం చేస్తామంటే పెద్ద నాలెడ్జ్ ఉండదు మనకి. ఈ ఇన్స్టిట్యూట్ తమ్మెల్లో 4వ ర్యాంక్ వచ్చిన విద్యార్థితో ఇంటర్వ్యూ, 4వ ర్యాంక్ వచ్చిన విద్యార్థితో ముఖాముఖి అని పెట్టాడు, తంబ పెట్టి ఇంటర్వ్యూ పెట్టాడు అనుకోండి. ఇది ఏమనుకుంటాడు తెలుసా, ఓ ఈ కోచింగ్ సెంటర్లో చదివి 4వ ర్యాంక్ వచ్చింది అనుకుంటాడు. మీకు లాజిక్ అర్థమైంది అంతేనా? అంటే అసలు వాడు ఆడితో ఇంటర్వ్యూ చేస్తున్నాడో ఆడికి ర్యాంక్ వచ్చిందా, ఆడి దగ్గర ఇంత డెప్త్ నాలెడ్జ్ ఉండదండి. అది అంటే టైం కూడా లేదు సార్. ఇప్పుడు నేను నా ఫోటో ఎక్కడో పెట్టుకున్నారండి, నా ఫోటో ఎవడో ఛానల్లో పెట్టుకున్నాడండి, పెట్టుకుని ఏదో రాశాడు అనుకోండి, తెలియని కూడా సతీష్ గారికి ఛానల్కి ఏదో సంబంధం ఉందేమో అనుకుంటాడు. అంతే, తెలియదు కదండి జనానికి. అంటే అంత నాలెడ్జ్ ఉంటుంది కదండి. ఉన్న వాళ్ళ ఆశ పాజిటివ్గా. ఇప్పుడు కోచింగ్ సెంటర్ మీరు వచ్చారనుకోండి, ఎలా మాట్లాడతారు తెలిసిలో, చెప్పండి 10th ఎన్ని మార్కులు వచ్చినాయండి అంటారండి, 10 వచ్చినాయి అంటారు, ఇంటర్ ఎన్ని వచ్చినాయి 97%, 97. ఏ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ అమ్మా, సోషల్ సైన్స్ ఇంట్రెస్ట్, రోజుకు ఒక 8 గంటలు కష్టపడి చదువుతాడండి మీ అబ్బాయి అన్నారు అనుకోండి, ఎవడైనా వాళ్ళ అబ్బాయి గురించి పాజిటివ్గానే చెప్తాడు. లేదంటే చాలా మంచి అబ్బాయి అండి, మా అబ్బాయి బాగా చదువుతాడండి. అసలు డెఫినెట్గా మీరు చెప్పిన క్వాలిటీస్తో కొడితే అసలు ర్యాంక్ రాకపోవడం జరిగే పనే కాదు, 100% ర్యాంక్ వస్తుందండి. చక్కనైన విద్యార్థి, అసలు 10కి 10 వచ్చినాయి 10th 10కి 10 2 లక్షల మందికి వస్తాయన్న విషయం మర్చిపోతాడు పేరెంట్. ఇంటర్లో 95% లక్షల మందికి వస్తాయి, కానీ జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వడం విషయం కూడా మర్చిపోతాడు, కమ్మేస్తుంది. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా కొట్టుండడు. ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ చదువుతాడు, ఏ ఎంసెట్లోనూ ఏ చెత్త ఆ చెత్త ఆధారంలో ఎక్కడ చదువుతాడు. ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఏదో వెళ్ళి చదివాడు, అక్కడ కూడా సరిగ్గా చదవలేదన్న విషయం కూడా మర్చిపోతాడు, కమ్మేస్తుంది అది కూడా. లేదంటే మనం చక్కగా మెటీరియల్ ఇస్తాం, మనం టెస్ట్ సిరీస్లు పెడతాం, చక్కగా కోచింగ్లు ఇప్పిస్తాం, క్లాసులు చెప్తాం. 2 lakhs ఫీజ్ సార్ ప్లస్ జిఎస్టీ. ఆ జిఎస్టీ కూడా గవర్నమెంట్ కట్టట్లేదు, ఈ మధ్యన తీసేసుకుంటున్నారు కదా, చెప్తే మనకి ఘోరంగా ఉంటుంది అనుకోండి. ఈ జిఎస్టీ కూడా గవర్నమెంట్ కట్టట్లేదు, 2 బిల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, 2 బుక్లు ఉంటాయి, 18% జిఎస్టీ అని చెప్పి ఈ బిల్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇదో తలనొప్పి అయిపోయింది వీళ్ళతో. అంతే కదండి, మీరు 2 లక్షల ఫీజు కట్టారండి ప్లస్ జిఎస్టీ అంటారండి, జిఎస్టీకి మీకు రసీదు ఇస్తారు, మీరేమి క్లెయిమ్ చేయరు కదండి, మీరేం అందరూ క్లెయిమ్ చేసుకోలేరు కదండి. కొంతమంది క్లెయిమ్ చేసుకోగలరు, మీరు ఏదైనా జాబ్, ఏదైనా వేరే కొంత ఎడ్యుకేటెడ్ జాబ్ లేకపోతే వేరే అయితే జిఎస్టీని మళ్ళీ రీక్లెయిమ్ చేసుకుంటారు, అది ఉండదు కదా. మీకు రసీదు ఇచ్చి జిఎస్టీని మళ్ళీ జేబులో వేసుకుంటాడు, గవర్నమెంట్ కూడా కట్టట్లేదు. 18% అంటే తక్కువ కాదు కదా. అవును. సో ఇట్లాగా మీకు కోచింగ్ సెంటర్ వాళ్ళు 1,50,000 నుంచి 2 నుంచి 2.5 లక్షలు ప్లస్ హాస్టల్ అయితే ఇంకొక 1,50,000, 3 నుంచి 4 లక్షలు చొప్పున 3-4 ఏళ్ళు పెట్టుకుంటారండి. అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి స్టూడెంట్స్ వెళ్తుంటే దగ్గరగా మీరు హైదరాబాద్ కానీ ఇలాంటి చోట్ల, విజయవాడ లాంటి చోట్ల ఉంటే 10 నుంచి 15 లక్షలు ప్లస్ 4 సంవత్సరాలు వ్యధ. తర్వాత టిష్యూ పేపర్ వాడి వదిలేస్తారు చూసారా కోచింగ్ సెంటర్ వాళ్ళు, కోచింగ్ అయిపోయిన తర్వాత డబ్బులు అయిపోయిన తర్వాత కనీసం ఆడితో మాట్లాడరు. ఇప్పుడు కోచింగ్ అయిపోయిందండి మీకని మీరు వెళ్ళి మాట్లాడతారనుకుంటున్నారా? అలా అయిపోయింది కదా కోచింగ్, నువ్వు సరిగ్గా చదువుకోలేదు, రాలేదు, నన్ను ఏం చేయమంటావు? నువ్వు చదవలేదయా, మేము ఇవ్వాల్సిన ట్రైనింగ్ అన్నీ ఇచ్చాము, నువ్వు చదవలేదు, అంతే అయిపోయింది. అంతే. ఆ ట్రైనింగ్ ఏమి ఇచ్చాడు, క్వాలిటీ ఇచ్చాడు లేదా తెలుసుకునేంత జ్ఞానం నీకు లేదు కదా. అసలు ముందు నీకు బుర్ర ఉంటే నీకు తెలుస్తుంది ముందు. అసలు నువ్వు చదువుకుని కొంత బలపడి కోచింగ్ సెంటర్కి వెళితే అవుతుంది. నువ్వు వెళ్ళి డైరెక్ట్గా కూర్చుని అప్పుడు దాకా అక్కడ రోడ్డు పక్కన ఆ కాలేజీలో చదివేసి పైపైన ఏదో చదివి పాస్ అయిపోయి వెళ్ళి కూర్చుని కోచింగ్ సెంటర్లో నాకు వాళ్ళు చెప్పేస్తారు, నోట్స్ రాసేసుకుంటారంటే కాదు కదండి. సో దయచేసి ఇక్కడ ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే, అఫ్కోర్స్ ఈ ఎపిసోడ్ మనం కోచింగ్ సెంటర్స్ వరకు రిస్ట్రిక్ట్ అయ్యాం కాబట్టి ఇది నేను మాట్లాడుతున్నాను. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా ర్యాంకులు వచ్చిన టైంలో ఎమోషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, నాకు వచ్చేస్తుంది, మా అబ్బాయికి వచ్చేస్తుంది, మా అమ్మాయికి వచ్చేస్తుందని. సో ఈ కోచింగ్ సెంటర్లో పిఆర్ఓ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది తెలుసా మీకు. ఒక స్టూడెంట్ని జాయిన్ చేస్తే 10% ఇస్తారంటే వాళ్ళకి. చాలామంది మరి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ₹1,00,000 ఫీజు కట్టిన మరుక్షణం 10 నుంచి 15,000 ఇచ్చేస్తారు వాడికి. వాడు కసాయోడు అండి, గొర్రెను కోసినట్టు ఏమిటో తెలుసా, ఈడు ఏం చేస్తాడంటే పల్లెటూరులో వెళ్తాడు, ఎక్కువగా టార్గెట్ పల్లెటూరులో ఉంటుంది. వెళ్ళి చెప్పి 4 కౌర్లు చెప్పి తీసుకొస్తాడు, డబ్బులు కట్టేస్తాడు, సాయంత్రానికి వచ్చి డబ్బులు కట్ చేసుకెళ్ళిపోతాడు. అంటే ఆడు ఏమవుతున్నాడు, ఆడి జీవితం ఏమవుతుంది, నా వ్యాపారం సార్, నాకేం తెలిసి నాకెందుకు సార్ అంటాడు ఈడు పిఆర్ఓ. నా బతుకుదేరు సార్ అంటాడు ఈడు. ఇప్పుడు మోసం చేయడం కూడా బతుకుదేరు అన్న పదాన్ని వాడుతున్నారు తెలుసా మీరు. ఇప్పుడు మోసం ఎందుకు చేస్తున్నారంటే నా బతుకుదేరు సార్, ఇది నా ఉద్యోగం, ఇది అదొక ప్రొఫెషన్ అయింది. ఇప్పుడు ఇదివరకు మోసం చేయడం అంటే మాట్లాడడానికి భయపడేవారండి, ఇప్పుడు ఏం భయపడట్లేదు. మోసం చేస్తే నా ప్రొఫెషన్ సార్, ఇది నా జాబ్, ఇది ఇప్పుడు మీరు ఎలా జాబ్ చేస్తున్నారు, నాది కూడా ఇది జాబ్ అంటున్నాడు. సో కోచింగ్ సెంటర్ దగ్గర దయచేసి మీరు వెళ్ళి వాళ్ళ ఫ్రంట్ డెస్క్లో కూర్చొని వాళ్ళ కౌర్లు చెప్తారు, ఆ కౌర్లనే మీరు విని మీరు మోసపోవద్దు. దయచేసి మీరు కొంత ఓన్గా మీరు బిల్డ్ చేసుకోండి నాలెడ్జ్ని. లాట్ ఆఫ్ ఆన్లైన్ ఉన్నాయండి, రిసోర్సెస్ ఉన్నాయి,
చాలామంది గైడెన్స్ ఇవ్వడం అలాంటి వాళ్ళు ఆన్లైన్లో యూట్యూబ్లో కొంచెం అథెంటిక్గా ఉన్న వాళ్ళు చెప్తున్నారు, కంటెంట్ కూడా ఫ్రీగా చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ టాప్ 10 ర్యాంక్స్లో ఆల్మోస్ట్ 7 నుంచి 8 మంది వరకు అసలు కోచింగే లేదు. ఈసారి టాప్ 10 ర్యాంకులు వచ్చిన వాళ్ళలో కోచింగ్స్ లేవు. చాలా మంది గైడెన్స్ తీసుకుని ర్యాంక్ సార్. ఎప్పుడు ఎందుకండి, ఇప్పుడు నిన్న వచ్చిన రిజల్ట్లో టాప్ 10లో వచ్చిన వాళ్ళ కోచింగ్ లేవని చెప్తున్నాను కదా, ఫుల్ కోచింగ్లు. అవును సార్. ఏదైనా చిన్న మొక్క ఉంటే ఆంథ్రోపాలజీ ఆప్షన్ అవసరమైంది, ఢిల్లీలో ఏదో చక్కగా తీసుకున్నారు, లేకపోతే ఏదో ఇంటర్వ్యూ అవసరమైంది, లేకపోతే మాక్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, అంతే తప్ప 2 ఏళ్ళు 3 ఏళ్ళు కోచింగ్ సెంటర్లో చదివేసి ర్యాంక్ వచ్చింది అన్నది లేదండి అసలు. ఈ 40 మందిలో ఒక 2-3 ఏమన్నా ఉంటే ఉండొచ్చు, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. వాళ్ళు మంచి మంచి కాలేజీలో చదువుకుని ఉండొచ్చు, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ వేరు. లాటరీ టికెట్ ఒకటి తగిలిందని పబ్లిసిటీ చేసి మీరు కూడా డబ్బులు కట్టండి అంటే ఎలా ఉంటుంది మీకు? ₹1,00,00,000 లాటరీ టికెట్ వచ్చిందండి, మీరు లాటరీ టికెట్ ఓనరు. మన ప్రైమ్ న్యూస్లో మీరు ఈ లాటరీ మీరు తగులుతుంది, ₹1,00,00,000 లాటరీ వచ్చింది, మా దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి లాటరీ ₹1,00,00,000 తగిలింది, మీరు అందరూ కూడా కట్టండి అని పబ్లిసిటీ ఇస్తే జనం తిడతారు కదా. వద్దుంది ఏంట్రా నీకు, ఎవరికో లాటరీ వచ్చింది ₹1,00,00,000 నన్ను కట్టమంటున్నావు, ₹100 ఈ 100 దొబ్బేస్తాను అంటాడు కదా. మరి అదే లాజిక్ కోచింగ్ సెంటర్ అప్లై చేయవు. పేరెంట్స్ అందరూ కూడా అంటే వచ్చేస్తుందని, ఈ 100 కట్టినప్పుడు కూడా కోర్టు వచ్చేస్తుందని అనుకుంటాడు, ఇది కూడా అలా అనుకుంటాడండి. సో 1-2 సార్లు మన స్టూడెంట్ ఏ కెపాసిటీలో ఉన్నాడు, సస్టైన్డ్గా ఓన్గా చదివే పరిస్థితిలో ఉన్నాడు లేదా, డైలీ 10 నుంచి 12 గంటల పాటు నాలెడ్జ్ ఎంత ఎక్వైర్ చేయగలుగుతున్నాడు, ఓన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సొసైటీ ఏ విధంగా ఉంది, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడ వీక్నెస్ ఉంది, ఆన్సర్ రైటింగ్లో ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ఆన్సర్ రైటింగ్ కరెక్షన్ చేసే మనుషులే లేరండి హైదరాబాద్లో. ఈ టాప్ ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తారు తెలుసా మీకు, సేమ్ ఐఐటీ లాగానే 4-5 ఉంటారు ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు, ఇంతకుముందు మెయిన్స్ కూడా పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళ ఆన్సర్ రైటింగ్ పర్సనల్గా 2-3 చూస్తారు అంతే. వాళ్ళు నేను ఆ ప్లేస్లో ఉన్నా అంతే. ఇప్పుడు నా దగ్గరికి తెగొచ్చేస్తున్నాను మన స్టూడియోకి కౌన్సిలింగ్కి, దండం పెట్టి వదిలిపోమంటున్నాను కదా, నేనే నా వల్ల అవ్వదు కదా, ఒక మనిషినే కదండి. వాళ్ళు అంతే, ఇందులో తప్పే ఉంది, వాడి వ్యాపారం అది. నాకున్న టైంకి నేను ఇద్దరికే మాట్లాడుతున్నాను అంతే. ఇది ఫ్యాక్ట్. ఇది సతీష్ గారు అందరికీ న్యాయం చేయాలి అంటే కాదు కదా. అందువల్ల కోచింగ్ సెంటర్స్లో కూడానండి ఒక 90% అచీవ్ అయిపోయి ఉండాలి మీరు. ఆ 10% మీకు ఎనర్జీ పెడతాడు, ఎందుకంటే మీ ఫోటో వేసుకోవచ్చాడు. మీరేం చేస్తున్నారంటే 0లోను 10%లో ఉండి నన్ను లాగండి అంటున్నారు. మీరు ఎవరు లాగుతాడండి? మిమ్మల్ని మీరే లాక్కోలేకపోతున్నారు. మీ ఇంట్లో ఉన్న మీ అన్న లాగలేడు, మీ నాన్న లాగలేడు, మీ అమ్మ లాగలేదు, మీ చుట్టాలు ఎవడని లాగలేడు. రైట్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దయచేసి పేరెంట్స్ స్టూడెంట్స్ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను ఎంతోమందిని చూసిన అనుభవంతో ఎన్నో సందర్భాల్లో వీడియోలో చెప్పామండి మనం. ఈ వీడియోలో కూడా నేను మళ్ళీ ఈ రిజల్ట్తోనే మీకు నేను అఫీషియల్గా నేను మీకు ఆన్ ద స్క్రీన్ చెప్తున్నాను. దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే
అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.